మరో తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచి ఉంది. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇంతకీ ఈ తుఫాన్ ఎప్పుడు ఫామ్ కాబోతా ఉంది, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు ప్రభావం చూపే అవకాశం ఉంది, ఏ దిశగా కదిలే అవకాశం ఉంది అనేది మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రజెంట్ అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుఫానుగా మారుతూ ఉంది క్రమేపీ పద్ధతిలో. ఇంతకీ ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే ఉపరితల చక్రవాకం బంగాళాఖాతంలో కొనసాగుతుందో ఈరోజు కూడా మల్కా ప్రదేశంలోనే ఈరోజు కూడా చక్రవాకంగా కొనసాగుతుంది. ఈ యొక్క చక్రవాకం రానున్న 22వ తారీఖు కల్లా కూడా అల్పపీడనంగా మారి తదుపరి 48 గంటల్లో దీని యొక్క తీవ్రత మరింత పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అల్పపీడనంగా మారిన తర్వాత చూసుకున్నట్లయితే 22వ తారీఖున మాత్రం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది అల్పపీడనంగా మారుతుంది. తర్వాత 48 గంటల్లో కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ వాయువ్య దిశగా కదిలి బలపడి 24 కల్లా కూడా వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. తదుపరి మళ్ళీ 24 తర్వాత 48 గంటల్లో మరింత ఇది వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే తుఫాన్గా మారిన తర్వాత అంటే అల్పపీడనం నుంచే ప్రభావం ఉంటుంది వివిధ జిల్లాలకి. ఏ జిల్లాలపైన అత్యధికంగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తీరం వెంబడి ఇది ఇక్కడ తీరం వెంబడి ఇలా క్రమేపీ పైకి కదిలే విధంగా ఉండేసరికి ముఖ్యంగా తీరం వెంబడి ప్రాంతాల్లోనే ఎక్కువ దీని యొక్క తీవ్రత అనేది కొనసాగుతుంది. దీని యొక్క ప్రభావం ఈరోజు తెలంగాణలో పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎల్లుండి నుంచి మనకి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షపు జల్లులు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎంత మేర లాస్ట్ టైం మనం చూసాము తుఫాను మొంతా తుఫానుకి సంబంధించి. మొంతా తుఫాను ప్రభావం కూడా చాలా ఉంది, వరంగల్ కావచ్చు, ఇతర కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా బీభత్సం సృష్టించింది ఈ తుఫానుకి సంబంధించి కూడా. అలాంటి ప్రభావం ఉంటుందా? ఎందుకంటే ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తీరం వెంబడి కదలడం వల్ల మొన్న ముంతా వచ్చేసరికి మనం తీరంని తాకింది. ఇది వచ్చేసరికి ప్రస్తుతం తీరం వెంబడి కదిలే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ జిల్లాల్లో దీని యొక్క ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా ఎల్లుండి నుంచి తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇది తుఫానుగానే తీరం దాటే అవకాశం ఉంటుందా తర్వాత, లేకపోతే తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంటుందా? అంటే ప్రస్తుతం 22 కల్లా కూడా ఇది అల్పపీడంగా మారి తర్వాత క్రమేపీ వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ అంచనాలను బట్టి ఇది 22 కల్లా కూడా అల్పపీడంగా మారుతుంది. 24 కల్లా కూడా వాయుగుండంగా మారి అలాగే చూసుకుంటే మనకి పశ్చిమ వాయువ్య దిశలో కదిలే అవకాశం కూడా కనిపిస్తుంది. దాన్ని బట్టి ఎక్కువగా ఇది మళ్ళీ తీరం వెంబడే కొనసాగి మళ్ళీ ఇటువైపుగా కదిలే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొంత చలి తీవ్రత కూడా మనకు కనిపిస్తుంది గతంలో కంటే కూడా. ఈసారి చలి తీవ్రత మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతున్నాయి? గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే సుమారు మనకి 17వ తారీఖు 18 నుంచి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి వచ్చినాయని కూడా చెప్పొచ్చు. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 8.2 డిగ్రీల వరకు కూడా ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. అలాగే చూసుకున్నట్లయితే మెదక్, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాలతో పాటు మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క సిటీలో మనకి నగర శివార్లో ఉన్నటువంటి పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా స్వల్పంగా డ్రాప్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగాయనే చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఎప్పుడైతే శీతల గాలుల ప్రభావం అనేది ఉంటుందో అంటే యొక్క సగటు కంటే కూడా ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత అనేది 5 డిగ్రీలు తగ్గి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతూ ఉంటుందో అప్పుడు కనిష్ట ఉష్ణోగ్రతల్ని అంచనా వేస్తూ ఆ యొక్క జిల్లాలకు ఈ యొక్క చలి తీవ్రత గురించి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. గత 2 రోజులుగా ఉత్తర ఆదిలాబాద్ అలాగే చూసుకున్నట్లయితే నిర్మల్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఉన్న మెదక్ ఈ యొక్క జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి అల్పపీడన ప్రాంతం కొనసాగుతుందో దీని యొక్క ప్రభావం వల్ల మనకి
ముఖ్యంగా మొన్నటి వరకు కొనసాగినటువంటి ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలుల బదులు మనకి ఈసారి ఈ తూర్పు ఆగ్నేయ గాలులు అనేవి రాష్ట్రం మీద దిగువ స్థాయిలో వీస్తున్నాయి. కాబట్టి ఒక విధంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి రాత్రిపూట పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల చలి అనేది కొంచెం సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ తుఫానుకు సంబంధించి ఎన్ని రోజుల పాటు తెలంగాణ మీద కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని యొక్క కదలికను బట్టి ఎప్పుడైతే సముద్రంలో లోతు ఎక్కువ ఉంటుందో ఆ లోతుని బట్టి ఈ యొక్క శక్తి అనేది తుఫాన్ అనేది పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం 22వ తారీఖు కల్లా కూడా ఇది అల్పపీడనంగా మారి తదుపరి 48 గంటల్లో వాయుగుండంగా, అంటే 24 కల్లా కూడా వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీని యొక్క కదలికను బట్టి మనం ఒక అంచనా వేయచ్చు. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం 22 కల్లా ఇది అల్పపీడనంగా మారుతుంది. 24 కల్లా కూడా వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది మొత్తం మీద ఆగ్నేయ బంగాళాఖాతం వద్ద ఏర్పడేటటువంటి అల్పపీడన ప్రభావంతో తదుపరి రేపటి నుంచి రేపు అల్పపీడనం మారిన తర్వాత 48 గంటల్లో వాయుగుండంగా మారుతుంది. తదుపరి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాలపైన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అది తెలంగాణకు సంబంధించి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎల్లుండి నుంచి కొంత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క చలి తీవ్రతకు సంబంధించి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రజెంట్ ఒకటి బంగాళాఖాతంలో సిస్టమ్ ఫామ్ అయినటువంటి నేపథ్యంలో కొంత ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది ఐఎండీ అధికారులు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.